జూపాడు బంగ్లా మండలము పోతులపాడు గ్రామ పంచాయతీ మధ్యలో చాబోలు గ్రామం సంబంధించి ఒక గ్రామంలో డయేరియా మీద మనకు మన జిల్లా మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు రోడ్లు, భవనాలు మరియు మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రులు ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ చేయడం జరిగింది. జిల్లాలో అతిసారం, దానికి సంబంధించిన పరిస్థితులు, అట్లాగే మెడికల్ వసతులు, దానికి సంబంధించిన పరిస్థితులు, అట్లాగే పారిశుద్ధ్యము, డ్రింకింగ్ వాటర్ సప్లై, వీటన్నిటి పని కూడా రివ్యూ చేసుకుంటూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా అతిసార కేసులు వ్యాప్తి చెందకుండా నిరోధించాలని, అదేవిధంగా దానికి సరిపడా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా సరే ఇటువంటివి వచ్చినప్పుడు కఠినంగా ఉండాలని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. అదే రకంగా మనం స్టాప్ డయేరియా కార్యక్రమం కూడా పకడ్బందీగా అన్ని డిపార్ట్మెంట్తో, ఐసిడిఎస్, హెల్త్, ఎడ్యుకేషన్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయరాజ్ డిపార్ట్మెంటు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ దాంట్లో చేయమని చెప్పడం జరిగింది. సో ఈ చాబోల్ గ్రామంలో మనకు ఒక 22 కేసుల వరకు మనం గుర్తించబడడం జరిగింది. అన్నీ కూడా ట్రీట్ చేసి అన్నింటినీ కూడా ఇంటికి పంపించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా ఆ గ్రామంలో ఎలాంటి కేసులు కూడా లేదు. మన జిల్లాలో ఒక గ్రామంలో మాత్రమే మనం ఐడెంటిఫై చేశాము. అది కూడా దానికి ఇక్కడ ప్రిలిమినరీగా టెస్ట్ చేసినప్పుడు అన్నీ కూడా ఎలాంటి కెమికల్ ఇది కానీ, బయలాజికల్ కానీ, ఫిజికల్ కానీ రాలేదు. అన్నీ కూడా నెగిటివ్ రిపోర్టే వచ్చింది. మళ్ళీ హైయర్ ల్యాబ్ కర్నూలుకి పంపించడం జరిగింది. ఆ యొక్క రిజల్ట్ రేపు మనకు రావడం జరుగుతుంది. అట్లాగే ఓహెచ్ఎస్ఆర్ సంబంధించి కూడా అన్ని మన జిల్లాలో ఉన్న మన జిల్లాలో 732 ఓహెచ్ఎస్ఆర్స్, 264 జేఎల్ఎస్ఆర్స్, పీడబ్ల్యూడీ స్కీమ్స్ ఉన్నాయి, హ్యాండ్ పంప్స్ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా రెగ్యులర్గా ఎవ్రీ ఫిల్లింగ్ క్లోరినేషన్ చేయమంటూ ఖచ్చితంగా ప్రతి ఫిల్లింగ్ కూడా సర్టిఫికేట్ తీసుకునే విధంగా, అది అవేర్నెస్ చేసే విధంగా మంత్రివర్యులుగా మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ఆ రకంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ని, పంచాయతీ డిపార్ట్మెంట్ని, పర్టికులర్ డిపిఓ, గ్రామ పంచాయతీ సిబ్బందిని, అదేవిధంగా వీటికి ఎలాంటి ఏఎన్ఎంస్ ద్వారా అయితే ఎవ్రీ బుధవారం రోజున ఎమ్మెల్యేలు బయలాజికల్ టెస్ట్ వాటర్ సోర్స్ చేయడము, దాన్ని ఫ్రైడే నాటి అప్లోడ్ చేయడం ఏది కార్యక్రమం ఉందో దాన్ని పకడ్బందీగా చేస్తూ వారం కూడా ఇటువంటిది ఇవి తీసుకుంటూ తీరుగా రివ్యూ చేసుకుంటూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా జిల్లాలో అటువంటివి పునరావృతం కాకుండా చేయాలని గట్టిగా ఆదేశించడం జరిగింది మినిస్టర్ గారు. దాని తగ్గట్టుగా అన్ని డిపార్ట్మెంట్లు యాక్షన్ ప్లాన్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. మేము ఫ్యూచర్లో ఇటువంటి ఏమి కూడా మన జిల్లాలో రాకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది.